ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. आइए हम प्रार्थना करते हुए आज वचन सुनेंगे। ఘనుడైన మా దేవ, अतिमान हमारा परमेश्वर, మీరు మాట్లాడేటువంటి మాటలను గమనించుటకు पिता, आज आपका वचन हम ध्यान से सुनने के लिए మా హృదయములను తెరువమని हमारा हृदय का द्वार खोलिए। యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, छोटे से दो यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। ఈ సమయంలో మనం ఎప్పుడూ వినేటువంటి ఒక దినాన్ని గురించి మనం చదువుకోబోతూ ఉన్నాం. हम बहुत बार एक दिन के बारे में हम सुना है, उस दिन के बारे में आज हम ध्यान करेंगे। ఆ మాటలు ఆది కాండంలోనే దేవుడు రాశాడు. तो उसके बारे में परमेश्वर तो उत्पत्ति में ही लिखवाया। ఆ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయం అంతా కూడా చాలా పొంగుతూ ఉంటుందండి. जब उस वचन हम ध्यान करते हैं, पढ़ते हैं, हमारे हृदय में एक नया खुश मिलते हैं। ఆది కాండము 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయములో దేవుడు చెప్పినటువంటి మాటలను మనం చదువుకున్నాం. ఆకాశమును భూమిను వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. हम पढ़ेंगे तो उत्पत्ति 2रा अध्याय 1 और 2 वचन हम पढ़ेंगे। यो आकाश और पृथ्वी और उनकी सारी सेना का बनाना समाप्त हो गया और परमेश्वर ने अपना काम जिसे वह करता था 7वां दिन समाप्त किया और उसने अपने किए हुए सारे काम से 7वें दिन विश्राम किया। దేవుడు తాను చేసిన పని అంతా కూడా 7వ రోజు లోపు పూర్తి చేసినట్లుగా ఉన్నదండి. जो कुछ भी काम किया परमेश्वर ने वो 7वां दिन का पहले ही समाप्त किया। అందువలన దేవుడు ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అని వ్రాయబడి ఉన్నది. इसलिए यहाँ पर हम पढ़ सकते हैं कि वो 7वें दिन को परमेश्वर ने आशीष किया। చాలా మంది ఏమనుకుంటారంటే 7 దినాలను ఇచ్చిన దేవుడు 7వ దినాన్ని ఎందుకు ఆశీర్వదించాడు అనుకుంటా ఉంటారు. तो बहुत लोग ऐसे सोचते हैं कि परमेश्वर क्यों इस 7वें दिन को आशीष किया। ఆ 7వ దినాన్ని ఏమని చెప్తూ ఉన్నాడంటే वो 7वें दिन को ऐसे करते हैं, ఆయన ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అని చెప్పబడి ఉన్నదండి. उन्होंने परमेश्वर उस 7वें दिन को आशीष किया बोल के हम यहाँ पढ़ सकते हैं। అంతేకాకుండా తాను చేసినట్టు సృజించినట్టు ఆ పని అంతటి నుండి విశ్రమించను అని వ్రాయబడి ఉన్నది. हम पढ़ सकते हैं कि हम 2रा वचन में से और परमेश्वर ने अपना काम जिसे वह करता था 7वां दिन समाप्त किया और उसने अपने किए हुए सारे काम से 7वें दिन विश्राम किया। నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. 28లో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. निर्गमन किताब 20 अध्याय 8 वचन में पढ़े तो ऐसे है, तू विश्राम दिन को पवित्र मानने के लिए स्मरण रखना। ఇక్కడ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో అని చెప్తూ ఉన్నాడు. तो परमेश्वर कह रहा है कि विश्राम को दिन पवित्र मानने के लिए आप स्मरण रखना। 6 దినాలు నీవు కష్టపడి నీ పని అంతా చేయమని చెప్పి ఉన్నాడు. 6 दिन खुद काम करने के लिए परमेश्वर ने कहा। 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని సెలవిచ్చి ఉన్నాడు. और 7वां दिन वो परमेश्वर यहोवा का एक विश्राम दिन है बोल के यहाँ पर लिखा है। ఇక్కడ 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి దినము అని చెప్పి ఉన్నాడు. यहाँ पर पढ़े तो हम देख सकते हैं 7वां दिन एक विश्राम का दिन है। ఎందుకు ఆ దినాన్ని విశ్రాంతి దినం అని చెప్పాడంటే क्यों परमेश्वर उस दिन को विश्राम दिन जैसे 11వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్న మాటలను చదువుకున్నాం. हम 11 वचन में ऐसे लिखे हैं, पढ़ेंगे। 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిను సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. हम यही निर्गमन 20 अध्याय 11 वचन में ऐसे है, पढ़ेंगे। क्योंकि 6 दिन में यहोवा ने आकाश और पृथ्वी और समुद्र और जो कुछ उनमें है सबको बनाया और 7वां दिन विश्राम किया। इस कारण यहोवा ने विश्राम दिन को आशीष दी और उसको पवित्र ठहराया। ఇక్కడ 6 రోజులు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని
వాటిలోని సమస్తాన్ని సృష్టించెను అని వ్రాయబడి ఉన్నది. यहाँ पर हम पढ़ सकते हैं कि परमेश्वर आसमान पृथ्वी और उनमें जो कुछ है सबको भी बनाया। దేవుడు ఆ 6 దినాల్లో చేసి ఉన్న సృష్టిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. परमेश्वर एक बार याद किया जो 6 दिन में जो कुछ सृष्टि बनाया। ఇది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా వ్రాస్తూ ఉన్నాడు. ये भी सारा आज्ञा में एक आज्ञा जैसे परमेश्वर दिया। ఈ ఆజ్ఞని ఎందుకు రాసి ఉన్నాడు అనేది మనం గమనించవలసి तो ఉన్నాం. हम ध्यान देना है इस आज्ञा को क्यों दिया। చాలా మందికి కూడా ఎందుకు దేవుడు 6 రోజులే శ్రమ పడమన్నాడు, 7వ రోజున విశ్రమించమన్నాడు ఎందుకు అనుకుంటారు. बहुत लोग ऐसे सोचते हैं कि क्यों 6 दिन काम करना और 7वें दिन क्यों विश्राम लेना बोल के वो लोग सोचते हैं। దీనికి మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి వెళదామండి. तो इसका बारे में और ज़्यादा हम जानकारी के लिए मार्कुस का सुसमाचार दूसरा अध्याय में जाएंगे। 2వ అధ్యాయము మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో చదువుకుందాం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. यहाँ पर पढ़े तो मार्कुस का सुसमाचार दूसरा अध्याय 27 वचन में ऐसे लिखे हैं, तब उसने उनसे कहा शब्द का दिन मनुष्य के लिए बनाया गया है, न कि मनुष्य शब्द के दिन के लिए। కొంతమంది ఏమని చెప్తారంటే कुछ लोग ऐसे कहते हैं విశ్రాంతి దినం యూదుల కోసం చేశాడు దేవుడు అని ये చెప్తారు. विश्राम का दिन यहूदी लोगों के लिए बनाया है। కానీ దేవుడు ఇక్కడ విశ్రాంతి దినాన్ని మనిషి కోసం చేసినట్లుగా చెప్తూ ఉన్నాడు. लेकिन यहाँ पर हम पढ़ते हैं तो वो दिन हर एक इंसान के लिए बनाया है। మనిషి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు తయారు చేసి ఉన్నాడు. मनुष्यों ने परमेश्वर को स्तुति करने के लिए प्रभु इस दिन को दिया है। 6 రోజులు మానవుడు తన ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకొనవచ్చు. 6 दिन इंसान जो कुछ उनका काम है वो कर सकते हैं 7వ దినం మాత్రము దేవునితో గడపటానికి దేవుడు పెట్టి ఉన్నాడు. और वो 7वां दिन परमेश्वर के साथ समय बिताने के लिए परमेश्वर एक दिन को बनाया है। చాలా మంది కూడా ఈ విషయాన్ని గమనించరు. लोग इसका ऊपर ध्यान नहीं देते हैं। దీనికి లోకాసు వార్త 4వ అధ్యాయంలో చదువుకున్నాడు. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చదువుకున్నాడు. लोग सुसमाचार 4 अध्याय 16 वचन पढ़ेंगे। 4:16లో యేసు ప్రభువారు పాటించినటువంటి దినంగా మనం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా। यहाँ पर पढ़े तो फिर वहाँ नाजरत में आया जहाँ पाल पैसा गया था और अपनी रीति के अनुसार शब्द के दिन आराधनालय में जाकर पढ़ने के लिए खड़ा हुआ। యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే यीशु का एक आदत ये है ఆయన ప్రతి విశ్రాంతి దినాన మందిరంలోకి వెళ్ళేవాడు. उन्होंने विश्राम का दिन में उन्होंने मंदिर में जाकर आराधना में बैठते थे। ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లుగా చెప్పబడి ఉన్నదండి. यीशु ने विश्राम का दिन को अच्छे से पालन किया। విశ్రాంతి దినాన్ని పరిశుద్ధమైనటువంటి దినంగా ఆయన ఆచరించి ఉన్నాడు. यीशु ने विश्राम का दिन को एक पवित्र दिन जैसे इन्होंने ठहराया। చాలా మంది కూడా ఈ విశ్రాంతి దినాన్ని గమనించినప్పుడు बहुत लोग इस दिन को देखते हैं तो అపోస్తల కార్యములో ఉన్నటువంటి మరొక మాటని చదువుకున్నాం. प्रेरित में भी ऐसे लिखे हैं। అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో प्रेरित 15 अध्याय पढ़े तो దేవుడు రాసి ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందామండి. అపోస్తల కార్యములో 15వ అధ్యాయము 19వ వచనంలో చదువుకున్నామండి. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎలానగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమములు ప్రకటించు వారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. यहाँ पढ़ेंगे प्रेरितों 15 अध्याय 19, 20, 21 वचन पढ़ेंगे। इसलिए मेरा विचार यह है कि अन्य जातियों में से जो लोग परमेश्वर की ओर फिरते हैं हम उन्हें दुख ना दे, परंतु उन्हें लिख भेजें कि वे मूर्तियों की अशुद्धताओं और व्यभिचार और गला चौके हुए के मांस से और लहू से दूर रहें।
ఇవన్నీ కూడా విశ్రాంతి దినాన వాళ్ళు ఆచరిస్తూ ఉన్నట్లుగా మనకి చెప్పబడుచు ఉన్నదండి. हम पढ़े तो वो लोग पूर्वज पुराना नियम में तो इस विश्राम का दिन को अनुसरण करते हुए ये सारा बातों के ऊपर वो ध्यान देता रहा. 15వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉన్నది. 15 अध्याय 28 वचन में ऐसे है, విగ్రహములను అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. यहाँ पर पढ़े तो ऐसे लिखे हैं, पवित्र आत्मा को और हमको ठीक जान पड़ा कि इन आवश्यक बातों को छोड़ तुम पर और बोझ ना डालें कि तुम मूर्तियों पर बलि किए हुए से और लहू से और गला छोड़े हुए के मांस से और व्यभिचार से दूर रहो. ఇక్కడ భక్తులైనటువంటి పరిశుద్ధులు నిర్ణయించినటువంటి తీర్మానంగా మనం గమనిస్తూ ఉన్నాం. ये तो परमेश्वर का दास लिखा हुआ एक वचन है. వాళ్ళు ప్రతి విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా పాటించి ఉన్నారు. यहाँ पर देखे तो वो विश्राम का दिन को अनुसरण करता था. ఎక్కడా కూడా విశ్రాంతి దినానికి బదులుగా మరొక దినాన్ని పెట్టినట్లుగా వ్రాయబడలేదు. यहाँ पर हम नहीं देख सकते कि और एक दिन को भी वो इकट्ठा हुआ और एक दिन को भी ऐसे ठहराया. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలాగ తయారై ఉన్నారు. यहाँ पर आज का दिन में तो अलग अलग हम देख सकते हैं. అది ఎప్పుడో వ్రాసినటువంటిదిగా ఆలోచించి वो तो पुराने नियम में लिखा बोल के రక్తాన్ని తింటూ ఉన్నారు. खून को खाते हैं ఆ తర్వాత పంది మాంసాలని తింటూ ఉన్నారు. और सुअर को भी खाते हैं. దేవుడు ఏదైతే అపవిత్రమైన అన్నారో వాటిని అన్నింటినీ కూడా పవిత్రం చేసుకొని ప్రార్థన చేసుకొని తినవచ్చు అనుకుంటున్నారు. जैसे वो खा रहे हैं कि जो परमेश्वर ने कहा ये अपवित्र है उसको भी खाने हम देख रहे हैं. దేవుడు వాటిని ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటివి అపవిత్రమైనటువంటివిగానే చెప్పుకుంటూ వచ్చాడు. हम परमेश्वर कभी भी हम ऐसे नहीं कहा कि वो अपवित्र है वो पवित्र है बोल के तो नहीं कहा. విశ్రాంతి దినము మనుషుల కోసం చేసి ఉన్నాడు దేవుడు. परमेश्वर ने एक दिन रखा, वो विश्राम का दिन इंसान के लिए, हर एक मनुष्य के लिए बनाया. విశ్రాంతి దినాన్ని దేవుడు మానవుని కోసం చేసి ఉన్నాడు. विश्राम का दिन को परमेश्वर हर एक मनुष्य के लिए बनाया. మనుషుని కోసం చేయబడినటువంటి ఈ దినాన్న మనుషుడు పరిశుద్ధంగా ఆచరించాలని హెచ్చరిస్తూ तो ఉన్నాడు. मनुष्यों के लिए परमेश्वर ने इस दिन को दिया. इस दिन को हम अनुसरण करना है. ఈ దినాన్ని పాటించడం వలన మనం పరిశుద్ధులుగా చెప్పబడుతూ ఉంటాం. तो जैसे इस दिन को अनुसरण चलते हैं तो हम परमेश्वर के पास और आगे बढ़ सकते हैं. కొంతమంది ఏమనుకుంటారంటే कुछ लोग ऐसे कहते నేను हैं, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్నాను కాబట్టి मैं विश्राम के दिन के अनुसार चल रहा हूँ, నేను ఇంకా మిగిలిన ఆజ్ఞలను పాటించనక్కర్లేదు అనుకుంటాడు. मैं और दूसरों का आज्ञा को मैं मानने का जरूरत नहीं है. దేవుని చట్టం అలాగ లేదండి. लेकिन वचन में ऐसे नहीं है. దేవుడు ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా గమనించమన్నాడు. परमेश्वर कहा हर एक आज्ञा को आप मानना है. ఇక్కడ కొత్త చట్టముగా చెప్పబడినటువంటిది అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. यहाँ पर देखे तो एक नया कानून जैसे लिखा है प्रेरितों 15 अध्याय में. అప్పుడే అన్యుల మధ్యలోకి సువార్త వెళుచు ఉన్నది. और उन दिनों में देखे तो उसी समय में वो शुरुआत का दिन है, सुसमाचार अन्य जातियों के बीच में जाता ఆ रहा. సమయాల్లో భక్తుడైనటువంటి పేతురులో బయలుదేరినటువంటి అపరాధాన్ని భక్తుడైన పౌలు ఖండించినట్లుగా చెప్తూ ఉన్నది. उनमें से देखे तो जो पतरस का अंदर से जो आया था वो प्रचार के बारे में पौलुस ने पतरस के साथ मुलाकात किया था. మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. तो हम वचन के ऊपर बहुत ध्यान देना है. ఆకాశంలో నుండి ఆహారాన్ని కురిపించలేదు విశ్రాంతి దినాన. परमेश्वर ने आसमान से विश्राम का दिन तो भोजन नहीं दिया. ఆ తర్వాత విశ్రాంతి దినాన్న దేవుని ప్రజలందరూ కూడా ఒక చోట చేరి దేవుని స్తుతించినట్లుగా చెప్పబడుచు ఉన్నది. लेकिन हम पढ़ सकते हैं सारा लोग विश्राम का दिन में इकट्ठा हुआ और परमेश्वर को आराधना करने लगा. అపోస్తులైనటువంటి పౌలు కూడా और पौलुस ने भी ప్రతి విశ్రాంతి దినాన దేవుని యొక్క చట్టాన్ని గమనించినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉన్నది. विश्राम का दिन को अनुसरण आगे जाना हम देख सकते हैं. ఆయన మొదట దండయాత్రలోను రెండవ దండయాత్రలోను ప్రతిసారి కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లుగా చెప్పబడి ఉన్నదండి. हम पढ़ सकते हैं कि जहाँ भी जाए विश्राम के दिन को अनुसरण करना भी हम देख सकते हैं. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట ఉన్నదండి. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున మన తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. हम पढ़ेंगे तो प्रेरित
13 अध्याय 42 वचन में ऐसे है, उनके बाहर निकलते समय लोग उनसे विनती करने लगे कि अगले शब्द के दिन हमें ये बातों फिर सुनाई जाए। 44వ వచనంలో మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. यहाँ पर पढ़े तो 44 में ऐसे लिखे हैं, अगले शब्द का दिन नगर के प्राय सब लोग परमेश्वर का वचन सुनने के इकट्ठा हो गए। మరి ఇక్కడ చెప్పబడినటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు यहाँ पर जो वचन लिखे हैं हम ध्यान दिया तो దేవుని యొక్క మాటలు వినడానికి ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు హాజరైనట్లుగా మనం చెప్పబడి ఉన్నది. लोग वहाँ पर इकट्ठा होते रहे परमेश्वर का वचन सुनने के लिए। మరి పరిశుద్ధ ప్రవచన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు जैसे हम वचन और पढ़े तो 60 యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉన్నది. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. हम देखेंगे यशायाह किताब में 66 अध्याय 23 वचन में ऐसे है, फिर ऐसा होगा कि एक नए चांद से दूसरे नए चांद के दिन तक और एक विश्राम दिन से दूसरे विश्राम दिन तक समस्त प्राणी मेरे सामने दंडवत करने को आया करेगा। ఇక్కడ చెప్పబడినటువంటి తెలుగు భాషలో ఉన్న మాట తప్పుగా ఉన్నదని यहाँ पर पढ़े तो अनुवाद में कुछ अलग ही है। 23వ వచనంలో ప్రతి అమావాస్య దినమునను అనే మాట పొరపాటు అండి. ప్రతి నెల పొడుపు బదులుగా అమావాస్య అని వ్రాసారండి. यहाँ पर पढ़े तो फिर ऐसा होगा कि एक नए चांद से दूसरे नए चांद के दिन तक ప్రతి విశ్రాంతి దినమున దేవుని దగ్గరికి వస్తే దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడని చెప్పబడినటువంటి మాట అండి. यहाँ पर ऐसे लिखे हैं कि विश्राम का दिन परमेश्वर यहोवा उनके साथ मिलते हैं। ఆయన వాళ్ళతో కలుసుకొని ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. और परमेश्वर उनके साथ रहेगा और उनके साथ बातचीत करेगा। ఆయన దగ్గరకు వచ్చేటువంటి పరిశుద్ధులు అందరూ కూడా విశ్రాంతి దినాన్ని గమనించవలసి ఉన్నారు. जो कोई लोग उनके पास आते हैं वो विश्राम का दिन को वो सुनते हैं। ఇక్కడ ఒక చోటే కాకుండా యెషయా గ్రంథంలో చాలా చోట్ల చెప్పబడి ఉన్నది. और बहुत जगह में भी यशायाह का किताब में बहुत बारे ऐसे लिखे हैं। 58లో ఒక మాట ఉన్నది. और 58 अध्याय में भी ऐसे लिखे हैं। అక్కడ 3 వాగ్దానాలని విశ్రాంతి దినానికి వ్రాసి ఉన్నాడు. वहाँ पर 3 वादों के बारे में भी लिखे हैं। 58:13లో और 13 वचन में पढ़े तो నా విశ్రాంతి దినము అని సెలవిస్తూ ఉన్నాడు. मेरा विश्राम दिन जैसे वहाँ पर पुकारा है। అన్ని వాటిని గైకొన్నట్లయితే और जिन्होंने उनको मानते हैं మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబడుదురు. और इस देश के एक ऊंचे जगह में आप रहोगे। యాకోబుని ఎట్లాగైతే ఆశీర్వదించానో అలాగే ఆశీర్వదిస్తానని చెప్పినాడు. जैसे परमेश्वर अय्यूब को आशीष दिया याकूब को, ऐसे యెహోవా యందు నీవు ఆనందించదవు అనే మాటలు ఉన్నాయండి. हम पढ़ सकते हैं कि आप यहोवा के सामने आप खुश हो गए। అంతకు ముందు ఉన్నటువంటి వాటిలో మనం గమనించినట్లయితే और उनका पीछे का अध्याय हम देखे तो షండు నేను దుర్మార్గుణ్ణి అనుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. कोई भी ऐसे नहीं कहा कि मैं एक दुर्बल व्यक्ति हूँ। ఇక్కడ దేవుడు సెలవిచ్చున్నటువంటి మాటలను మనం చదివినప్పుడు जैसे हम वचन में पढ़े तो షండు 3వ వచనంలో 56వ అధ్యాయము 3వ వచనంలో యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయును అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు ఉన్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు. हम पढ़ेंगे तो यशायाह का किताब 56 अध्याय 3-4 वचन पढ़ेंगे तो ऐसे है, जो परदेशी यहोवा से मिल गए हैं वे ना कहे यहोवा हमें अपने प्रजा से निश्चय अलग करेगा, और खोज भी ना कहे हम तो सूखे वृक्ष है।
ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పరిశీలించినట్లయితే अगर यहाँ पर हम देखें तो ఆయన దినము విశ్రాంతి దినము. परमेश्वर का एक दिन है विश्राम का ఆయన दिन। బిడ్డలందరూ కూడా ఆయనకు దగ్గరగా ఉండవాలంటే పెట్టినటువంటి దినము విశ్రాంతి దినము. तो हर एक बच्चे परमेश्वर के पास रहने के लिए परमेश्वर एक दिन को ठहराया। విశ్రాంతి దినము పరిశుద్ధమైనటువంటిది. तो ये विश्राम का दिन है, पवित्र दिन। ఆయన బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండవాలని కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर चाहता है कि हर एक व्यक्ति भी पवित्र जीवन जिए। వాళ్ళందరినీ కూడా విశ్రాంతి దినాన కలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर चाहता है कि सबको भी परमेश्वर उनको एक दिन में मिले। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకున్నాం, इसलिए हम एक बार सोचेंगे దేవుడు ఏ దినాన్న విశ్రాంతి దినంగా ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर किन दिन को आशीष किया। ఏ దినము అయితే పరిశుద్ధ దినం అని చెప్పబడుచు ఉన్నదో, जो दिन पवित्र दिन जैसे ठहराया, ఏ దినం అయితే విశ్రాంతి దినం అని వాక్యంలో వ్రాయబడి ఉన్నదో, तो जो दिन के बारे में वचन में भी लिखे हैं, ఆ దినాన్నే మనం ఆచరించవలసి ఉన్నాము. हम उस दिन के अनुसार भी आगे जाना है। మరి ఒక చోట ఏమని చెప్పబడి ఉన్నదంటే, और एक जगह में भी ऐसे लिखे हैं, ఒకడు ఒక దినము పరిశుద్ధమైనది గాను, कोई व्यक्ति एक दिन में पवित्र दिन जैसे, మరొక దినము పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నది అని అనుకొని ఆచరించేటువంటి వాళ్ళని రోమా పత్రికలో రాస్తూ ఉన్నాడు. और एक दिन के बारे में भी वो पवित्र दिन जैसे वो सोचते हैं। కానీ విశ్రాంతి దినం మాత్రం పరిశుద్ధ దినము అని గమనించవలసి ఉన్నాం. और विश्राम के दिन भी पवित्र दिन है। చాలా మంది కూడా యేసు ప్రభు వారిని తప్పు పట్టడానికి వచ్చినప్పుడు, जैसे बहुत लोग यीशु के ऊपर गलत उठाने के लिए आया, ఈయనేంటి విశ్రాంతి దినాన మనుషులను బాగు చేస్తున్నారు అని చెప్పినప్పుడు, लोग पूछा कि यीशु क्यों विश्राम के दिन में आप चंगा कर रहे हैं। ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, प्रभु ने कहा ఆ విశ్రాంతి దినము దేవుని కోసం, మనుష్యుడు దేవునికి దగ్గరగా ఉండడానికి వ్రాయబడి ఉన్నటువంటిదిగా చెప్పబడుచు ఉన్నది. विश्राम का दिन है, परमेश्वर के साथ हर एक इंसान नजदीक रहने के लिए परमेश्वर दिया हुआ है। మన కోసరమైన దేవుడు చేసిన దినము విశ్రాంతి దినము. परमेश्वर हमारे लिए बनाया एक दिन है विश्राम का दिन। మన పనుల కొరకు ఆ దినాన్ని మనం ఉపయోగించకూడదు. हमारा खुद काम के लिए नहीं करना, దేవుని పని కొరకై మనం దాని దినాన్ని మనం ఆచరించవలసి ఉన్నాం. और परमेश्वर का काम के लिए उस दिन को हम मनाना है। దేవుని ప్రజలు దేవుని దినాన్ని ఆచరించవలసి ఉన్నారు. परमेश्वर का बच्चे परमेश्वर का काम के लिए हम हर दिन रहना है। దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, और जो व्यक्ति परमेश्वर के साथ रहने के लिए पसंद करते हैं, దేవునితో నడవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, जो व्यक्ति परमेश्वर के साथ चलना पसंद करते దేవుని हैं, రాజ్యం కోసం జీవించవలననే అనుకున్నటువంటి వారు, और जिन्होंने परमेश्वर के राज्य के लिए जीना चाहता है, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు హెచ్చరిస్తూ वो ఉన్నాడు. हर दिन परमेश्वर के लिए हम डरते हुए आगे जाना है, विश्राम का दिन में मानना है। ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించింది మానవుడి కోసమై ఉన్నది. वो दिन के परमेश्वर आशीष किया इंसान हर एक व्यक्ति के लिए। ఆ దినాన ఆకాశంలో నుండి ఆహారాన్ని ఆపివేసి ఉన్నాడు. परमेश्वर भोजन को भी उस दिन में रुकाया, ఆ దినాన పోగు చేయబడినటువంటి ఆహారాన్ని దేవుడు పాడు చేయలేదు. और जो भोजन इकट्ठा हुआ वो तो खराब नहीं हुआ। దేవుడు మిగిలిన దినాలన్నీ కూడా పాడైపోయింది, కానీ విశ్రాంతి దినాన అనగా సిద్ధపాటు దినాన పోగు చేసినటువంటి ఆహారాన్ని దేవుడు ఏమి చేయలేదు. बाकी दिनों में देखे तो जो भोजन इकट्ठा हुआ था वो तो खराब हुआ, लेकिन ये दिन में जो भोजन इकट्ठा हुआ तो नहीं खराब हुआ। మనం గమనించవలసినటువంటి విషయము అవే అయ్యున్నవి. तो हम ध्यान देंगे इस के बारे में भी। కాబట్టి మనం ఎలా ఉన్నాము, इसलिए हम कैसे जीवन है। దేవుడు మన కోసమై ప్రభువుని పంపించి ఉన్నాడు. परमेश्वर हमारे लिए हम सब के लिए यीशु को भेजा है। ప్రభు ఎక్కడా కూడాను విశ్రాంతి దినం మార్చబడి ఉన్నది అనే మాట చెప్పలేదు. तो ऐसे प्रभु का किधर में नहीं कहा कि మనము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలసి ఉన్నాము. और हम विश्रांति दिनों को हम पवित्र दिन जैसे हम मानना है। మన కోసరం దేవుడు చేసిన ఆ దినాన तो जो दिन हमारे लिए परमेश्वर మన बनाया, కోసరం ఉపయోగించకూడదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. अपने के लिए नहीं वो इस्तेमाल करना। అందుకనే వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, इसलिए वचन में ऐसे है, ప్రతి పరిశుద్ధ దినాన వినబడేటువంటి వాక్యాల్ని జాగ్రత్తగా గమనించండి అని చెప్తూ ఉన్నాడు. जब भी हम वचन सुनते हैं बहुत ध्यान से सुनना है। కాబట్టి మనం ఏ దినాన్ని ఆచరించడానికి సిద్ధపడుచు ఉన్నాం. इसलिए हम जिस दिन के अनुसार कैसे हम हर दिन चल रहा है। మనుషులు మార్చినటువంటి దినాన్న మనం ఆచరిస్తున్నామా? हम जो लोग एक दिन को मनाते हैं वो हमको अनुसार चल रहा है। దేవుడు మన కోసం పెట్టినటువంటి దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నామా? और जो परमेश्वर हमारे लिए एक दिन को मनाया, మనుషుడు అశాశ్వతమైన వాడు. इंसान तो कभी भी गुजर जा सकते हैं। ఆ మనుషుడిని సాతానుడు కూడా
ఉపయోగించుకోవచ్చు. तो इंसान को शैतान भी इस्तेमाल कर सकते కాబట్టి हैं। మనం దేవునితో ఉండవాలని ఆశపడుతూ ఉన్నట్లయితే इसलिए अगर हम परमेश्वर के साथ रहना चाहते हैं దేవుడు तो సెలవిచ్చి ఉన్న మాటలను బట్టి మనం దేవుని ప్రజలుగా జీవించవాలని కోరుచూ ఉన్నాడు. जैसे परमेश्वर कहा वैसे हम जीना है। కాబట్టి ఈ సమయంలో इसलिए इस समय విశ్రాంతి దినము ఎవరి కోసరం చేయబడి ఉన్నది? तो इस दिन किन के बारे में परमेश्वर बनाया? మన కోసరమని దేవుడు విశ్రాంతి దినాన్ని చేసి ఉన్నాడు. प्रभु हमारे लिए इस दिन को बनाया। 6 దినాలు మనం ఉపయోగించుకోవచ్చు కానీ 6 दिन हमारे लिए काम करना, 7వ దినం మాత్రం దేవునిది అని జ్ఞాపకం वो చేసుకోమని 7वां చెప్తున్నాడు. दिन परमेश्वर का काम के लिए हम चलाना है। కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో इसलिए इस खास समय में దేవుని దినాన్ని దేవుని కోసరమై మనం వాడవలసి ఉన్నాము. प्रभु का दिन में प्रभु के लिए हम करेंगे। ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ इस वचन को हम याद करते हुए ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవాలని तो प्रभु का दिन को हम पवित्र मनाएंगे। ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. हम सबको यही आज का वचन है। ప్రార్థన చేసుకుందాం. आइए दुआ करेंगे। ఘనుడైన మా దేవా, हमारे पिता परमेश्वर, మీరు అనుగ్రహించున్న మాటలకై మీకు వందనాలు प्रभु आपने చెల్లిస్తున్నాం. वचन दिया इसलिए धन्यवाद। ప్రభువా, మీ మాటల్లో మేము విశ్రాంతి దినాన్ని ఆచరించవలసి ఉన్నామని ఆజ్ఞాపించి ఉన్నారు. प्रभु आपने तो आज्ञा दिया कि विश्राम को दिन के अनुसार हम चलना है। ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞగా మీరు వ్రాసి ఉన్నారు. प्रभु आज्ञा में भी एक आज्ञा जैसी दिया, ఎందుకనగా क्योंकि ఆకాశములో ఉన్న దేవుడైన మిమ్ములను మేము జ్ఞాపకం చేసుకోవటానికి పెట్టి ఉన్నారు. पिता जो आसमान में आप है प्रभु, हम आपको याद करने के लिए इस दिन को दिया। ఆ మాటలను ఆలోచించుకుంటా जैसे वचन को हम ध्यान से पढ़ते हुए మీ దినాన్ని పరిశుద్ధంగాను ये दिन को हम पवित्र दिन जैसे मनाते हुए ప్రత్యేకముగాను और एक खास जैसे में ఆచరించుటకు मानने के लिए సహాయాన్ని దయచేయండి. मदद कीजिए। ఈ మనవులన్నీ కూడాను ये सारा दुआ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున यीशु के नाम से వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. मांगता हूँ पिता, ఆమేన్. आमीन।